హాయ్ వెల్కమ్ టు హ్యాష్ నేను మీ మనోజ్. సినిమాలు వేరు, పాలిటిక్స్ వేరు. సినిమా రంగం నుంచి పాలిటిక్స్లోకి అడుగుపెట్టిన కొందరే సక్సెస్ అయ్యారు. కానీ పార్టీలు మాత్రం సినిమా కలర్ కోసం తెగ ఆరాటపడుతూనే ఉంటాయి ఎప్పుడు కూడా. అందుకారణం ఫ్యాన్స్ని ఒక్కసారిగా క్యాచ్ చేసుకోవాలన్నది పార్టీల అసలు ప్లాన్. అలా ఓ పార్టీ ప్రస్తుతం ఆ హీరో మావాడే అనే రేంజ్లో తెగ ప్రచారం చేసుకుంటుంది. కానీ ఆ హీరో మాత్రం ఇదేందిరా నాయన, ఈ గోల్ ఏంది అనుకుంటూ అనాలా అనాలా అనే రేంజ్లో తెగ ఆలోచనలో పడ్డాడట. సో ఈ పరిస్థితి ప్రస్తుతం ఏపీలో ఉంది. హీరో కోసం తెగ తాపత్రయపడే పార్టీ వైసీపీ కాక హీరో ఎవరో ఈ పార్టీకి అర్థమై ఉంటుంది. సో అతడే స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సో మెగా అల్లు ఫ్యామిలీ రెండు ఒకటేనంటారు. మెగాస్టార్ చిరంజీవి కాంపౌండ్ నుంచి ఎందరో హీరోలు బాలీవుడ్కి పరిచయం అయ్యారు. వారిలో హీరో అల్లు అర్జున్ కూడా ఒకరు. సో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా మెగాస్టార్కు ఇచ్చే గౌరవంలో ఏనాడు భేదాలు బయటపడలేదు. ఇటీవల మెగా కాంపౌండ్ నుంచి హీరో పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. సో ఆ సమయాన ఆ ఫ్యామిలీ మొత్తం పవన్ వెంట ఉండాలన్నది అభిమానుల వాదన ఎప్పటి నుంచో. సో ఏపీలో 2024 ఎన్నికల హీట్ ఎలా సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు తీసుకున్నాయి. కూటమిలో భాగమైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం జబర్దస్త్ ఆర్టిస్టులు సైతం ప్రచారానికి దిగారు. చివరికి పవన్ విజయం సాధిస్తే వారి ఫ్యామిలీ మొత్తం టీవీలకు అతుక్కుపోయి సంబరాలు జరుపుకున్నారు. కానీ ఈ ఎన్నికలై హీరో అల్లు అర్జున్కి తిప్పలు తెచ్చాయని కూడా చెప్పవచ్చు. సాధారణంగా పవన్ కళ్యాణ్కు మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం సాగిస్తారన్నదే చర్చ. కానీ బన్నీ రూటు మార్చి అటు మెగా ఫ్యామిలీకి అభిమానులకి భారీ షాక్ ఇచ్చాడు. ఏపీలో జనసేన వర్సెస్ వైసీపీ మధ్య పొలిటికల్ వార్ పీక్ స్టేజ్లో ఉండగా హీరో అల్లు అర్జున్ వేసిన ఒకే ఒక్క అడుగు సంచలనం క్రియేట్ చేసింది. నంద్యాలకు చెందిన వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి తనకు స్నేహితుడని చెప్పుకున్న బన్నీ ఏకంగా నంద్యాలకు వెళ్లి జైకొట్టి శిల్పాను గెలిపించాలని హంగామా చేశాడు. అంతేకాదు శిల్పా విజయం నా విజయం అనే రేంజ్లో మీడియా ముందు కవరింగ్ ఇచ్చాడు. సో అప్పుడే ఎన్నికల కమిషన్ కూడా సమాచారం లేకుండా బన్నీ నంద్యాల వచ్చాడంటూ కేసు కూడా నమోదైంది. సో మళ్ళీ ఆ కేసును కూడా కోర్టు కొట్టివేసింది. ఏ ముహూర్తాన అల్లు అర్జున్ తన ఫ్రెండ్ అని చెప్పుకుంటున్న వైసీపీ నేతకు మద్దతు ఇచ్చాడో కానీ అప్పటి నుంచి ఆయన ఆ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. ఎన్నికల ఫలితాలు తారుమారు కాగా బన్నీ ప్రచారం చేసిన ఫ్రెండ్ కూడా ఓటమి పాలయ్యాడు. ఆ విషయం బన్నీకి మింగుడు పడిన విషయంగా చెప్పుకోవచ్చు. అయితే ఎంత చెప్పుకున్నా అసలు విషయం అదే, ఫ్యాన్స్ వేరు, ఓటర్లు వేరు. సో హీరో చెబితే ఓట్లు రాలే రోజులు ఇంకా ఉన్నాయో లేవో కానీ నంద్యాలలో బన్నీ ఎఫెక్ట్ జీరోగానే కనబడింది. అయినప్పటికీ వైసీపీ అభ్యర్థికి మద్దతు పలికిన అల్లు అర్జున్కు మాత్రం అప్పటి నుంచి వైసీపీ ఫ్యాన్గా మారింది. అది ఏ రేంజ్లో అంటే బన్నీ అంటే మావాడంటే బన్నీయే తెగ ప్రచారం చేస్తుంది. అసలే 11 సీట్లకు పరిమితమై ఊపిరాడిన స్థితిలో గల వైసీపీ ఇలా ప్రచారం చేసుకోవడంలో కూడా తప్పు లేదని చెప్పవచ్చు. కారణం ఎవరి ఆరాటం వారిది, ఎందుకంటే సో ఎవరి పోరాటం వారిది. ఈ పరిస్థితుల్లో బన్నీ నటించిన పుష్ప 2 విడుదలైంది. వైసీపీ మళ్ళీ తెర మీదకి కాదు, ఏకంగా ఓపెన్ అయింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అంటూ సోషల్ మీడియాలో వేదికగా ప్రచారాలు రికార్డులు తెగరాస్తుందని కూత కోయడం మొదలుపెట్టింది. సో వైసీపీ చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే ఎవడయ్యా బన్నీ సినిమాను ఆపేది అంటూ కూడా మాట్లాడారు. సో సినిమా హిట్ అంటూ కూడా తెగ కామెంట్ చేశారు. సో సినిమా రిలీజ్ రోజు మాత్రం వైసీపీ అనుకూల మీడియా సోషల్ మీడియాలో పార్టీ కనిపించలేదు, కానీ ఏ పేజీ చూసినా అల్లు అర్జున్ కనిపించాడు. మా కోసం నువ్వు వచ్చావు, నీ కోసం మేము వస్తామంటూ ఫ్లెక్సీలు, థియేటర్లలో జగన్ బన్నీ ఫోటోలు, ఇలా వైసీపీ మాత్రం ఓ రేంజ్లో ప్రచారం సాగించుకుంది. వైసీపీ మద్దతు ఎంతగా అంటే ఏపీ ప్రభుత్వం టికెట్లను అధిక ధరలకు విక్రయించేందుకు పుష్ప 2కు అనుమతి ఇవ్వాలన్న కూడా విమర్శించేంతగా మద్దతు సాగించింది. సాధారణంగా బన్నీ స్థానంలో మరే ఇతర హీరో మూవీ రిలీజ్ అయినా సరే వైసీపీ నేతలు టికెట్ల రేట్లపై హంగామా చేసేవారేమో. ఈ సినిమా టికెట్ ధరలు ఆకాశాన్ని అంటే అని అభిమానులు గగ్గోలు పెట్టినా వైసీపీ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడిన పరిస్థితి. ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ మద్దతు లేదే బన్నీ సినిమాకు రేట్లు పెరగవన్న విషయం అందరికీ తెలుసు. సో సినిమా వేరు, రాజకీయాలు వేరే అనే తరహాలో పవన్ ఆలోచించే ఉంటారని భావించవచ్చు. కూటమిలో భాగమైన జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు గట్టి పోటీ ఇవ్వడానికి బన్నీయే సరైనడు అని వైసీపీ కళ్ళగొంటుంది. అందుకే మావాడే అంటే ప్రచారం సాగించింది. సినిమా వేరు, పొలిటికల్ తీరే వేరన్న విషయం ఎన్నోసార్లు నిరూపితమైంది ఏపీ రాజకీయాల్లో. సో పుష్ప 2 సినిమా హడావుడి ముగిసిన తర్వాత అటు అల్లు అర్జున్ కెరీర్ ఏమో కానీ వైసీపీ ప్లానింగ్ ఏంటన్నది అర్థం కాని ప్రశ్న. సో 11 సీట్లతో స్ట్రెచ్చర్ మీద ఉన్న వైసీపీ మళ్ళీ బలోపేతమయ్యేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టారా లేదు. సో పుష్ప 2 సినిమా క్రేజ్ ముగిసినా కూడా అల్లు అర్జున్ను ఓన్ చేసుకుంటూనే పవన్ కళ్యాణ్కు మీవాడు మావాడు అంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందా లేదా అనేది వేసి చూడాలి. సో ఈ వీడియో గురించి మీరే అనుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.